వెల్కమ్ టు మై ఛానల్ హేమ గోవిందం. హాయ్ అండి. టుడే టాపిక్ వచ్చేసి మనం టెన్సెస్ అనేది చెప్పాలనుకున్నాము. అందులో ఏంటంటే ఒక్కొక్క టెన్స్ గురించి చాలా క్లియర్‌గా చెప్తే బావుంటుందని చెప్పేసి ఈ వీడియోలో ప్రెజెంట్ టెన్స్ గురించి మాత్రమే వివరిస్తున్నాను. సో, తర్వాత పాస్ట్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్ సెపరేట్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో, ఫస్టు ఈ వీడియోలో మనం ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? సో, అందులో ఉండేటువంటి 4 టెన్సెస్ కూడా ఉదాహరణలతో సహా నేర్చుకుందాము. సో, ఏ కాంపిటేటివ్‌కైనా లేదంటే మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నేర్చుకోవాలనుకున్నా, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలనుకున్నా, లేదు అంటే గనక మనకి నౌన్ మోడిఫైయర్ నేర్చుకోవాలనుకున్నా, ప్రతి దానికి కూడా బేసిక్ అనేది టెన్సెస్ మీదే ఉంటుందండి. టెన్సెస్ అనేవి మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే మీకు 65, 70% మీకు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. ప్లస్ మీకు వచ్చినట్టే మాట్లాడగలుగుతారు గూడా. ఐ మీన్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో గాని, స్పోకెన్ ఇంగ్లీష్‌లో గాని మనకు చాలా అవసరమైనవి ఏంటంటే గనక టెన్సెస్సే. సో, ఈ వీడియోలో మీకు పూర్తిగా ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? అది ఎన్ని రకాలుగా, ఎప్పుడు, ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాము. అయితే మనకి టెన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే గనక సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? నెగెటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? దాని యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే దాని క్వెషనింగ్ ఎలా చేస్తాము అనేది 4 రకాలు తెలుసుకుంటే మనం అంటే ఇప్పుడు నెగెటివ్ సెంటెన్స్ ఉన్నాయి క్వెషనింగ్ రావాలి. పాజిటివ్ సెంటెన్స్ ఉన్నాయి క్వెషనింగ్ రావాలి. ఒక టెన్స్‌లో అయి పూర్తిగా నేర్చుకుంటే మనకి ఆ టెన్స్ మీద పూర్తిగా మనకి పట్టనేది సాధించినట్లు అవుతుందనమాట. సో, ఈరోజు టాపిక్ అనేది ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని లేదా సాధారణంగా జరిగే పని. అంటే జస్ట్ ప్రెజెంట్ అంటే మనకు తెలుసు కదా! వర్తమాన కాలం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పుకుంటాము ప్రెజెంట్ అంటేనే. సో, అవి 4 ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్‌కి 4 ఉన్నాయి చూడండి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రెజెంట్ అంటే జస్ట్ ఇప్పుడు మనకి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు మనం ప్రెజెంట్ టెన్స్ అంటాం. అందులో 4 టెన్సెస్ ఉన్నాయి కదా! ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకా చాలా మందికి ఈ వీడియోని ఇచ్చే అవకాశం మీరే ఇస్తారనమాట. నెక్స్ట్ మనం ప్రెజెంట్ టెన్స్‌లోకి వెళ్దాం. సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్ ప్రెజెంట్ మనం ఎప్పుడు మాట్లాడొచ్చు అంటే గనక డైలీ హ్యాబిట్స్ చెప్పుకున్నప్పుడు గాని, రొటీన్‌గా చేసేటువంటి పనులు చెప్పుకున్నప్పుడు గాని, యూనివర్సల్ ట్రూత్స్ మాట్లాడినప్పుడు గాని, ఏదైనా ఒక స్టోరీ ఇంకొకరికి మనం విని, చూసి సినిమా అది చూసి ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం చూడండి. ఆ సందర్భంలో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి చెప్తామనమాట. సో, దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే గనక సబ్జెక్ట్ ప్లస్ వి1 అంతే. సింపుల్ ప్రెజెంట్‌లో మనకి వి1, వి2, వి3 వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. వి4 అంటే ఇంగ్ ఫార్మ్ అనమాట. సో, ఇవి మీకు ఫస్ట్ ఏంటంటే గనక టెన్సెస్ నేర్చుకోవాలంటే వెర్బ్ ఫార్మ్స్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. సో, మీరు అవి వచ్చినట్లయితే గనక సో, ప్రెజెంట్‌కి వి1 అయితే పాస్ట్‌కి వి2 వాడతాం కాబట్టి సో, అవి నేర్చుకోవాలి అంటేనే ఏంటంటే ఇవి రావాలి అంటే డెఫినిట్‌గా వెర్బ్ ఫార్మ్స్ అనేవి మీరు డెఫినిట్‌గా నేర్చుకోవాలనమాట. ఇక్కడ వి1 అన్నారు కదా! వి1 ఎప్పుడొస్తది? ఈఎస్ కూడా అన్నాడు ఇక్కడ. ఈఎస్ ఎప్పుడొస్తదనేది చూద్దాం. ఐ, వి, యు, దే ఇలా ఉంటే ఫ్లూరల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అందులో ఐ కూడా ఉంది. వి1 అనేది వస్తది. హి, షీ, ఇట్ ఈ మూడిట్లికి మాత్రం వెర్బ్ పక్కనే ఎస్ గాని, ఈఎస్ గాని వస్తదనమాట. సో, మనకేంటంటే గనక ప్రెజెంట్ టెన్స్‌లో సింగులర్ వచ్చినప్పుడు ఎస్ అనేది వెర్బ్‌కి యాడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇందులో సింపుల్ ప్రెజెంట్‌లో. ఎగ్జాంపుల్స్ చూస్తే గనక ఐ టీచ్ ఇంగ్లీష్. షీ టీచెస్ ఇంగ్లీష్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్‌లోనే చెప్తాం. యూనివర్సల్ ట్రూత్. అలాగే మనకిది డైరెక్ట్, ఇండైరెక్ట్‌లో మార్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో మారదిది. టెన్స్ కూడా మారదనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలానే చెప్పాలి. ఈ యూనివర్సల్ ట్రూత్స్ అనేవి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఐ ఉంది కాబట్టి టీచ్ వచ్చింది. ఐ అనేది సబ్జెక్ట్. టీచ్ అనేది వి1, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. టీచ్ వచ్చింది ఐ ఉంది కాబట్టి. ఇక్కడ షీ ఉంది కాబట్టి టీచర్స్ వచ్చింది. అంటే ఎస్ చేరింది చూడండి వెర్బ్‌కి. సింపుల్ ప్రెజెంట్‌లో ఏంటంటే గనక హి, షీ, ఇట్‌లకి ఎస్ గాని, ఈఎస్ గాని చేరుతుందనమాట. ఇక్కడ ఈఎస్ వచ్చింది. టీచ్‌కి ఏం చేరింది ఇక్కడ? ఈఎస్ వచ్చిందనమాట. ఇది సింపుల్ ప్రెజెంట్. అంటే ఏంటి చూడు మనం డైలీ చేసేటువంటి హ్యాబిట్స్ అన్నమాట. రోజు చేసే ఇప్పుడు చూడండి మనం ఏంటి ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు స్కూల్‌కి వెళతాను.
అలాగే ఇంకేంటి ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే అంటే ప్రతి శనివారం వెళ్తా అంటే అలవాటుగా వెళ్తాము. అంటే కొన్ని అంటే ఏంటి చూడండి ఐ ప్రే గాడ్ డైలీ నేను రోజు దేవుడిని పూజిస్తాను. ఇలా ఏంటంటే రోజు చెప్పేటువంటి కార్యక్రమాలు గాని, అలవాటుగా చేసేటువంటి పనులు గాని, సో యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్‌లోనే చెప్తాం. సబ్జెక్ట్ పక్కన వి1 బెట్టే యూజ్ చేస్తాం. వి1 మాత్రమే వస్తది. అలా కాకుండా ఈ షీట్ వచ్చినప్పుడు వి1కి ఎస్ అనేది యాడ్ అవుతదనమాట. నెక్స్ట్ రెండోదేంటంటే గనక కంటిన్యూయస్ చూద్దాం. సారీ ఇందులో ఏంటంటే నెగెటివ్ సెంటెన్సెస్ అనేవి నెగెటివ్ అనేది ఎలా తయారు చేస్తాము? సింపుల్ ప్రెజెంట్‌లో సో నెగెటివ్ సెంటెన్సెస్ అనేవి ప్రిపేర్ చేయాలి అంటే డూ, డస్ అనేవి వాడతామనమాట. సో డూ, డస్ అనేవి ప్రెజెంట్ ఫార్మ్స్ అవి. బీ ఫార్మ్స్ అని చెప్పుకుంటాం కదా! అలా డూ ఫార్మ్స్ అన్నమాట ఇవి. డూ, డస్ అనేది ఎప్పుడు వాడతాము అంటే గనక ప్రెజెంట్ టెన్స్‌లోనే నెగెటివ్ ఫార్మ్ చేసినప్పుడు, ఇంట్రాగేటివ్ ఫార్మ్ క్వెషన్ అడగాలనుకున్నప్పుడు గాని, లేదు అంటే గనక నెగెటివ్ ఫార్మ్ చెప్పినప్పుడు గాని డూ, డస్‌లు ప్రెజెంట్ టెన్స్‌లో వాడతాము. ఓకేనా? ఇక్కడ చూడండి దీని స్ట్రక్చర్ ఇచ్చారు. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ అంటే డోంట్ అన్నమాట. డజంట్ లేదా డస్ నాట్ ప్లస్ వి1 వస్తది ఇది కూడా. ఇక డస్ నాట్ ఎప్పుడొస్తది అంటే ఈ షీట్ ఉన్నప్పుడన్నమాట. డూ ఎప్పుడొస్తది? రిమైనింగ్ మనకున్నాయి కదా! వి, దే, యూ, ఐ. సో, అప్పుడు మనకి డు నాట్ అనేది వస్తదన్నమాట. ఓకే. ఈ నెగెటివ్ ఫార్మ్ ఏంటి? షీ డజంట్ టీచ్ ఇంగ్లీష్. ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నాను కదా! ఐ యామ్ నాట్ లేదా ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. దానికి ఐ డోంట్ వస్తది. రెండో ఫార్మ్ ఏంటి? ఆహ్, షీ టీచెస్ ఇంగ్లీష్ అన్నాడు కదా! సో, నెగెటివ్ చెప్పాలి అంటే తను టీచ్ చేయడం లేదు. ఇంగ్లీష్ చెప్పడం లేదు. అంటే షీ డజంట్ లేదా డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్ అని చెప్తామనమాట. అదే క్వెషనింగ్ తయారు చేయాలనుకోండి. అదేం లేదండి. వెల్ఫ్ ఏదైతే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందో అది ముందుకొచ్చేసినట్లయితే ఓకే. సో, మనకి క్వెషన్ అనేది తయారైపోద్ది. ఇక్కడ చూడు డస్ షీ టీచ్ ఇంగ్లీష్? తను ఇంగ్లీషు చెప్తుందా? అనొస్తది. అలా కాకుండా నెగెటివ్ ఫార్మ్‌ని క్వెషనింగ్ చేయాలనుకోండి. డజంట్. డజంట్ షీ టీచ్ ఇంగ్లీష్? తను ఇంగ్లీష్ చెప్పడం లేదా? ఇప్పుడిక్కడుందా? షీ డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్ ఉంది కదా! ఇది మన క్వెషనింగ్ మార్చాలనుకోండి. డజంట్ అనేది ముందొచ్చేస్తది. డజంట్ టీచ్ ఇంగ్లీష్ అనేది. మరి ఇది దేనికి క్వెషన్ అంటే గనక ఇక్కడ చూడండి. ఇక్కడేముంది? షీ టీచెస్ ఇంగ్లీష్ అనుంది. దీన్ని మనకి అంటే తను ఇంగ్లీష్ టీచ్ చేస్తది. అలా కాకుండా టీచ్ చేస్తదా? అని క్వెషన్ అడిగామనుకోండి ఇలా వస్తదనమాట. డస్ షీ టీచ్ ఇంగ్లీష్? అంటే యెస్ పోతది. డస్ ఉన్నప్పుడు వి1కి గుర్తుపెట్టుకోండి. డస్ ఉన్నప్పుడు వి1కి యెస్ రాదు. ఈ షీట్‌లో క్వెషనింగ్ అడిగినప్పుడు. ఓకేనా? కాబట్టి డస్ అనేది ముందొస్తదనమాట. డస్ షీ టీచ్ ఇంగ్లీష్? అది కాకుండా ఇక్కడ చూడండి ఐ టీచ్ ఇంగ్లీష్‌ని క్వెషనింగ్ ఫార్మ్‌లో ఎలా మారుస్తాం? చెప్పండి. ఇక్కడ షీ ఉంది కాబట్టి డస్ వచ్చింది. సో, మరి ఇక్కడేమొస్తది? ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను టీచ్ చేస్తున్నాను. ఇంగ్లీషు టీచ్ చేస్తాను. మరి టీచ్ చేయడం లేదా? అంటే ఏంటొస్తది ఇక్కడ? ఐ ఉంది కాబట్టి ముందు. అంటే ఇక్కడ డు ఐ టీచ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఐ అంటే నేను ఇంగ్లీష్ చెప్పనా? చెప్పడం లేదా? అనేది వస్తదనమాట. సో, ఇది చూసుకున్నట్లయితే ఐ టీచ్ ఇంగ్లీష్. ఇది తెలుగులో ఎలా క్వెషనింగ్ ఫార్మ్‌లో ఎలా మారుస్తామంటే డు ఐ టీచ్ ఇంగ్లీష్? ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చెప్తాను అని. డు ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చెప్తానా? బోధిస్తానా? అనొస్తది. షీ టీచెస్ ఇంగ్లీష్ అంటే డస్ షీ టీచ్ ఇంగ్లీష్? తను ఇంగ్లీష్ చెప్తుందా? అనేది వస్తదనమాట. సో, అలా. ఓకే. నెగెటివ్ ఫార్మ్ ఉందనుకోండి అది ముందుకొచ్చేస్తది. డజంట్ షీ టీచ్ ఇంగ్లీష్? అంటే తను ఇంగ్లీష్ చెప్పడం లేదా? అని. అలా మనకేంటంటే క్వెషన్ తయారు చేయడం కూడా నేర్చుకుంటేనే ఒక టెన్స్ ఉన్నప్పుడు, ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు దాన్ని నెగెటివ్‌గా మార్చుకోవాలి. దాని క్వెషనింగ్ కూడా మార్చగలగాలి. సో, అప్పుడే మనకి ఆ టెన్స్ అనేది పూర్తిగా వచ్చినట్టనమాట. సింపుల్ ప్రెజెంట్‌లో మనం క్వెషనింగ్ చేయాలన్నా, లేదు అంటే నెగెటివ్ ఫార్మ్ రాయాలన్నా డూ, డస్‌లనేవి యూజ్ చేస్తాము. సో, డస్ అనేది ఈ షీట్‌కి తప్ప మిగతాన్నిటికి డూ అనేది వస్తదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండోది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే. సెకండ్ వన్ అన్నమాట. కంటిన్యూయస్ అంటే మనకు తెలుసు జరుగుతూ ఉన్న పని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ లేదంటే ఐ యామ్ మేకింగ్ వీడియో. ఓకే. సో, ఇది జరుగుతూ ఉందన్నమాట. మీరేం చేస్తున్నారు? యూ ఆర్ లిజనింగ్ ద వీడియో లేదంటే గనక యూ ఆర్ లెర్నింగ్ ద ఇంగ్లీష్. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనన్నమాట. ఓకే. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేవి వస్తాయి కంటిన్యూయస్‌లో. ప్రెజెంట్ టెన్స్‌కి కంటిన్యూయస్‌లో సో, ఐ ఉంటే యామ్ వస్తది. ఈ షీట్ ఉంటే గనక ఈజ్ వస్తది.
వి యూ దే ఉంటే కనుక ఆర్ వస్తుంది. ఇవన్నీ ఫ్లూరల్స్ కాబట్టి ఆర్ వస్తుంది, సింగులర్స్ కాబట్టి ఈజ్ వస్తుంది అనమాట. ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూస్ అనేసరికి డెఫినెట్గా ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ గానీ యామ్ గానీ ఆర్ గానీ వస్తుంది, ప్లస్ V1 ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట. ఇంగ్ ఫామ్ ఇప్పుడు కూడా V1కే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక నేను ఏం చేస్తున్నాను అంటే కనుక ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. షీ ఈజ్ స్టడీయింగ్ నౌ. తను ఏం చేస్తుంది ఇప్పుడు? స్టడీ చేస్తుంది. ఇక్కడ నౌ అనేది వచ్చింది చూడండి. అంటే మనం మీకు కాంపిటేటివ్‌లో కానీ, ఎగ్జామ్స్‌లో గానీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నౌ ఉంది అనుకోండి. సో, నౌ ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరుగుతూ ఉంది. నౌ ఐ యామ్ స్పీకింగ్ యూ. ఐ మీన్ నౌ ఐ యామ్ స్పీకింగ్ విత్ యూ. మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నౌ ఐ యామ్ మేకింగ్ వీడియో. నేనిప్పుడు వీడియో తయారు చేస్తున్నాను. సో, ఇలా ఏంటంటే గనక నౌ ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఏంటి? నౌ. ఆ నౌ అనే పదం వచ్చిందంటే డెఫినిట్‌గా ఏంటంటే కంటిన్యూయస్ టెన్స్ అని గుర్తుపట్టడానికి ఈజీ సింబల్ అన్నమాట. అలాంటివి కొన్ని మీకు చెప్తాను. ఉదాహరణ చూద్దాం రండి. నెగెటివ్ ఫార్మ్ ఎలా తయారు చేద్దాం అనేది. నెగెటివ్ ఫార్మ్ ఎలా ఉందంటే హి ఈజ్ నాట్ ప్లేయింగ్. అతను ఆడడం లేదు. ఓకే. సో, అతను ఆడడం లేదు. ఈజ్ నాట్ ప్లేయింగ్, నాట్ ఉంది కాబట్టి ఆడడం లేదు. మరి క్వెషనింగ్ ఎలా తయారు చేస్తారు? ఈజ్ షీ స్టడీయింగ్? అతను చదువుతున్నాడా? ఏం లేదు, హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు వచ్చేస్తదనమాట. క్వెషన్ తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా టెన్సెస్‌లో హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకొచ్చేస్తాయి. బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకొస్తే అది క్వెషన్‌గా మారిపోద్దనమాట. ఓకే. నెక్స్ట్, కంటిన్యూయస్ అంటే అర్థమైంది కదా! ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్, షీ ఈజ్ స్టడీయింగ్ నౌ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పనులన్నమాట. సో, నెక్స్ట్ మనకి ముందుకు వెళ్ళినట్లయితే గనక అయితే మరి ఇవి ఎలా తయారు చేస్తాం చూడండి క్వెషనింగ్. ఈ 2 సెంటెన్సెస్ ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ అన్నాడు. యామ్ ముందుకొచ్చేస్తది. ఏంటి? యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నానా? అంతే. ఈజ్ షీ స్టడీయింగ్ నౌ? ఆమె చదువుతూ ఉందా ఇప్పుడు? షీ ముందుకొచ్చేస్తది. యామ్ ముందుకొచ్చేస్తది. అంతే క్వెషనింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే గనక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదెప్పుడు చెప్తాము అంటే జస్ట్ అప్పుడే అయిపోయిన పనులనమాట. ఇప్పుడు నేను వీడియో కంప్లీట్ చేసేసి నేను రూమ్ నుంచి బయటికి వెళ్ళాననుకోండి. సో, మా వారు అడుగుతారు, "ఏం చేసావు హేమ?" అంటే జస్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ మై వీడియో. లేదా జస్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ మై క్లాస్. అలా అంటే జస్ట్ అప్పుడే జరిగిపోయింది అన్నదానికి. జస్ట్ నేను ఇప్పుడే భోంచేసాను. బయటికి వెళ్ళాను. సో, మా పక్కింటి అమ్మాయి, "అక్క ఏం చేసావు? భోజనం అయిపోయిందంటే" జస్ట్ ఐ హావ్ ఈటెన్ మై డిన్నర్ నౌ. అంటే నౌ కాదు. జస్ట్ అంటే ఇప్పుడే నేను భోంచేసాను అనేసి ఏంటంటే జస్ట్ అప్పుడే చేసిన పనులనేవి మనం హ్యావ్, యాజ్ యూజ్ చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్తామనమాట. ఓకే. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే గనక సబ్జెక్ట్ ప్లస్ యాజ్, హావ్ ప్లస్ V3 డెఫినిట్‌గా వస్తదమ్మా. పాసివ్ వాయిస్‌లో V3నే వస్తది. పర్ఫెక్ట్ ఏదైనా ఏంటి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎనీ పర్ఫెక్ట్ యూ హావ్ టు యూజ్ ఓన్లీ V3 ఇన్ పర్ఫెక్ట్ సెంటెన్స్. పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని కానీ యూ షుడ్ యూజ్ V3. ఈ V3 మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. అంటే చూడండి ఇక్కడ యూజ్ ఏంటి? రిజల్ట్ ఇప్పుడుంది, పని ఇప్పుడే పూర్తయింది అనే చెప్పే సందర్భంలో వాడతాం ఇది. అంటే ఎప్పుడు వాడతాం అనేది కూడా కొంతమందికి కన్‌ఫ్యూజ్ ఉంటదన్నమాట. ఇప్పుడు స్కూల్‌కి వెళ్తాం మేము. అటెండెన్స్ తీసుకున్నాం అనుకోండి. మా హెచ్ఎం సార్ అటెండెన్స్ అయిపోయిందని అడిగితే, జస్ట్ సార్ ఐ హావ్ టేకెన్ మై అటెండెన్స్ అని చెప్తాము. అంటే జస్ట్ ఇప్పుడే నేను అటెండెన్స్ కంప్లీట్ చేశాను అని చెప్పేసి. అలాగేంటంటే అప్పుడే కంప్లీట్ అయినవి ఏంటంటే గనక మనం ఇలా యూజ్ చేసి చెప్పొచ్చనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పొచ్చు మనం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్. నా పని ఫినిష్ అయిపోయింది. షీ హాస్ గాన్ టు స్కూల్. తను స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఓకే. ఇవి సెంటెన్సెస్ అనేవి. అంటే ఈ షీట్ ఉన్నప్పుడు హాస్ ఉంటది సింగులర్స్ కాబట్టి. అదర్‌వైజ్ ఇవేంటంటే గనక హావ్ అనేది వస్తదనమాట. మరి నెగెటివ్ ఫార్మ్ చూడండి ఇక్కడ. షీ హాస్ నాట్ ఫినిష్డ్. నెగెటివ్ ఫార్మ్ అంటే ఏంటి? పాజిటివ్‌గా ఉన్నదాన్ని లేదు అని చెప్తాం అంతే. అంటే ఆమె ఫినిష్ చేయలేదు అని. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్ ఉంది. అది నెగెటివ్ ఫార్మ్ ఎలా రాస్తాము? ఐ హావ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్. నా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. నెగెటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు నాట్ పెట్టి రాస్తామనమాట. సో, ఇక్కడే మళ్ళీ అదే ఇచ్చాడు. క్వెషన్ ఎలా తయారు చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం అవెలైతే చేస్తామో హెల్పింగ్ ఫార్మ్ అనేది ముందుకు వచ్చేస్తదనమాట. హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్‌కొస్తది. క్వెషనింగ్ ఫ్రేమ్ చేసినట్టే. హాస్ షీ ఫినిష్డ్ ద వర్క్? తను వర్క్ ఫినిష్ చేయలేదా? మేము స్టూడెంట్స్‌ని ఎక్కువగా అడుగుతాం. హావింట్ కంప్లీటెడ్ యువర్ వర్క్? అంటే ఇంకా మీరు కంప్లీట్ చేయలేదా అని అడుగుతూ ఉంటాం. లేదు అంటే హావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? మీ హోంవర్క్ కంప్లీట్ చేసేసారా? అని అడుగుతాం. ఏదైనా ఒక హోంవర్క్ ఇస్తాం బోర్డ్ మీద రాసేసారనుకోండి. హావ్ యూ కంప్లీటెడ్?
యువర్ వర్క్ చిల్డ్రన్ అని అడుగుతాము, మీరు కంప్లీట్ చేసేసారా అని అడుగుతాం. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట. హ్యాస్ షీ ఫినిష్డ్ ద వర్క్. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అని ఉంది కదా. హ్యావ్ ఐ ఫినిష్డ్ మై వర్క్? నా వర్క్ ఫినిష్ అవ్వలేదా అంటే ఏంటి, హ్యావ్ ముందుకు వచ్చేస్తుంది, హ్యాస్ ముందుకు వచ్చేస్తుంది. సో ఆ రకంగా మనం క్వశ్చనింగ్ అనేది తయారు చేయొచ్చు అనమాట. పర్ఫెక్ట్ అర్థమైంది కదా. ఇది ఎప్పుడు కూడా మనం జస్ట్ అప్పుడే జరిగిపోయే పనుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మ. ఫోర్త్ వన్ వచ్చేసి అయితే మరి ఇది ఎప్పుడు వాడతామండి? ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ అంటే జస్ట్ చిన్న చిన్న విషయాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, మన హ్యాబిట్స్, మన అలవాట్లు, డైలీ చేసే పనులు, యూనివర్సల్ ట్రూత్లు అన్ని మాట్లాడుతూ ఉంటాము సింపుల్ ప్రెజెంట్ లో. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పని. వీఆర్ వాచింగ్ టీవీ, వీఆర్ మేకింగ్ వీడియో, లేదంటే వీఆర్ కుకింగ్ ఫుడ్, ఇలా జరుగుతూ ఉన్న, లేదంటే వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇలా ఆ జరుగుతూ ఉన్న పనుల్ని కంటిన్యూస్ లో చెప్తాము. పర్ఫెక్ట్ అనేసరికి జస్ట్ అప్పుడే అయిపోయిన పనులు. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్, ఐ హావ్ టేకెన్ మై అటెండెన్స్, లేదంటే కనుక ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్, అలా అన్నమాట. సో అప్పుడే జరిగినటువంటి పనులు, జస్ట్ అప్పుడు అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. సో జస్ట్ రీసెంట్ గా అయ్యాయి కాబట్టి అలాంటి పనులు మనం పర్ఫెక్ట్ లో చెప్తాం. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ లో మనం మొదలు పెడతాము. సో ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడో మొదలు పెట్టాము, ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి. సో దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం చూడండి. సబ్జెక్ట్ వస్తుంది, హ్యాస్ ద హ్యావ్ సేమ్ అలానే వస్తుంది, కానీ బీన్ యాడ్ అవుతుంది ఇక్కడ, ఇంగ్ ఫామ్ కూడా వస్తుంది కంటిన్యూస్ కాబట్టి. ఓకే, ఉదాహరణ చూస్తే మీకు తెలుస్తుంది. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 5 years. నేను 5 సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తూనే ఉన్నాను. నేనైతే కనుక చూడండి, ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 15 years. నేను 15 years నుండి నేను టీచింగ్ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇంకేంటి, షీ హాస్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ మీరు ఈ టెన్స్ ని గుర్తు పెట్టుకోవడానికి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సిన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం కి ఏమో ఫర్ యూజ్ చేస్తాము, పాయింట్ ఆఫ్ టైం కి వచ్చేసి సిన్స్ యూజ్ చేస్తాము. సిన్స్ యూజ్ చేసినప్పుడు మార్నింగ్, ఈవినింగ్, సిన్స్ 2 o'clock. అంటే చూడండి, ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ నైట్. రాత్రి నుంచి నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నాను, ఇంకా జ్వరంతో బాధపడుతూనే ఉన్నాను అనమాట. సో అలాంటి సందర్భం, లేదంటే షీ హాస్ బీన్ రీడింగ్ సిన్స్ 2 o'clock. తను 2 గంటల నుండి చదువుతూనే ఉంది అని పాయింట్ ఆఫ్ టైం చెప్పేస్తాం మనం. 2 గంటల నుంచి చదువుతుంది, నిన్నటి నుండి చదువుతుంది, మార్నింగ్ నుంచి చదువుతుంది అని. అలా కాకుండా ఫర్ ఉపయోగించామనుకోండి, పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైం అనమాట. ఫర్ 5 years, ఫర్ 2 days, అంటే సెర్టన్ టైం అనేది చెప్పం, కొంత పీరియడ్ చెప్తాం. అలాంటి టైంలో ఫర్ కానీ సిన్స్ కానీ ఉంది అంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు చూస్ ఏంటి, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఇలాంటి సెంటెన్సెస్ అనేవి చాలా, వర్షం అలా పడుతూనే ఉంది ఏంటి, సో ఇట్స్ బీన్ ఫర్ 2 days. 2 రోజుల నుంచి అది వర్షం పడుతూనే ఉంది అని చెప్తాం అనమాట. అంటే ఏంటి, అప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పే సందర్భంలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చనింగ్ చూద్దాము. క్వశ్చనింగ్ అది ఇవ్వలేదు ఇందులో మీకు. నెగటివ్ ఫామ్ ఏముంది అంటే కనుక హావ్ బీన్ టీచింగ్ ఫర్ 5 years అన్నాడు. ఐ హావ్ నాట్ బీన్ టీచింగ్ అని చెప్తాం నెగటివ్ ఫామ్ అయితే కనుక. ఓకే, షీ హ్యాస్ నాట్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుండి తను చదువుతూ లేదు, లేదంటే ఆ 5 years నుండి తను టీచింగ్ చేస్తూ లేదు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది, ఇంకో ఫీల్డ్ లోకి అని చెప్తాము. ఇంకా క్వశ్చనింగ్ కూడా ఏంటంటే కనుక హ్యావ్ అనేది ముందు వచ్చేస్తుంది, యాజ్ అనేది ముందు వచ్చే, సేమ్ క్వశ్చనింగ్ అనేది అలానే మనం తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొన్ని గుర్తుపెట్టుకోండి మీరు. క్విక్ ఇక్కడ ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్, సింపుల్ ప్రెజెంట్ చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటి, ఐ హావ్ థాట్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చెప్పాను అని. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. నేను 5 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ ని టీచ్ చేస్తూనే ఉన్నాను. ఇది టీచ్ అనే ఒక వర్బ్ తీసుకొని 4 సెంటెన్సెస్ లో వీడు తయారు చేశాడు అనమాట. సో మీరు కూడా అలానే ముందేంటి అంటే ఏంటి, మీరు అంటే బిఫోర్ గెటింగ్ టు ద టెన్సెస్ ఇవి తెలుసుకునే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వర్బ్స్ అనేవి డెఫినెట్ గా మీకు తెలియాలండి. అవి తెలిస్తేనే టెన్సెస్ అనేవి ఈజీగా చేయగలుగుతారనమాట. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ చూద్దాం ఇంకొన్ని. ఇక్కడ కొన్ని ఎగ్జామ్ లో కానీ మీరు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆల్వేస్, యూజువలీ, ఎవ్రీడే, సో డైలీ, ఇలాంటి సెంటెన్సెస్ లో ఇలాంటి వర్డ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా అంటే ఏంటి, యూ కెన్ చూస్ అనమాట. అంటే యూ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ ద సింపుల్ ప్రెసెంట్.
అదేంటంటే అది సింపుల్ ప్రెజెంట్ అని మీరు ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఈ వర్డ్స్ ఉంటాయి. నౌ, అట్ ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ గా మీరు చెప్పొచ్చు. జస్ట్, ఆల్రెడీ, ఎట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఎట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే హావ్ యూ కంప్లీటెడ్ అవర్ వర్క్ అన్నప్పుడు మనం ఏం చెప్తాం? ఐ హావింట్ అని చెప్తాం అనమాట. అంటే ఏంటి? ఐ హావింట్ కంప్లీటెడ్ మై వర్క్ ఎట్. ఇంకా నా పని నేను పూర్తి కాలేదు అనే సందర్భంలో చెప్తాం అనమాట ఎట్ అనేది. ఓకేనా? ఆల్రెడీ, ఎట్, జస్ట్. సో ఇలాంటి అంటే ఆల్రెడీ అంటే ఏంటి? హావ్ యూ కంప్లీటెడ్ అవర్ వర్క్ అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? ఆల్రెడీ ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్. అంటే నా పని ఆల్రెడీ నేను కంప్లీట్ చేసేసాను అని చెప్తాం. ఇంకా కంప్లీట్ కాలేదనుకోండి, ఐ హావెంట్ కంప్లీటెడ్ మై వర్క్ ఎట్. ఇంకా నా పని పూర్తి కాలేదనే సందర్భంలో చెప్తామనమాట. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఈ వర్డ్స్ ఉంటే అదని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంక ఫర్, సిన్స్ ఉంది అంటే మీకు తెలుసు. ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనే విషయం మీకు తెలుసు. స్టార్ట్ అవుతది, ఇంకా అవుతూనే ఉంటది. ఎక్కువ చెప్తాం. ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ నైట్ అని, లేదంటే ఫర్ 2 డేస్ అని. 2 డేస్ నుండి నేను బాధపడుతూనే ఉన్నానని. లేదంటే ద రెయిన్ అనేది ఇట్స్ హాస్ బీన్ రెయినింగ్ ఫర్ 3 డేస్ అని. 3 డేస్ నుండి వర్షం పడుతుంది అని. సో, ఇలా చెప్తూ ఉంటాం. లేదంటే షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 డేస్ నుండి నీ గురించి తను అలా వెయిట్ చేస్తూనే ఉంది అని చెప్తామనమాట. గతంలో మొదలుపెట్టి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. ఇలా 4 టెన్సెస్ అనేవి ఉన్నాయండి. చాలా బాగా ప్రాక్టీస్ అవ్వండి. ప్రెజెంట్ టెన్స్ క్లియర్‌గా వచ్చేయాలి మీకు. అంటే ఏంటి? సెంటెన్సెస్ రావాలి, నెగెటివ్ సెంటెన్సెస్ రావాలి, క్వెషనింగ్ రావాలి. ఇవన్నీ వచ్చినట్లయితే మీకు ప్రెజెంట్ టెన్స్ గురించి చూడాల్సిన అవసరం ఉండదు. మీరు ఇవి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? యూ హావ్ టు ప్రాక్టీస్ డైలీ. రోజు మీరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. డైలీ లైఫ్‌లో కొన్ని వర్డ్స్ మీరు యూజ్ చేసేయాలి. యూజ్ చేసేస్తుంటే ఏంటంటే గనక ఆ లాంగ్వేజెస్ అనేవి ఈజీగా మనకు అలవాటు పడిపోతాము. సో, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అమ్మ. సో, యూ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. చాలా ఈజీగా నేర్చుకోవచ్చనమాట. అంటే ఏంటి? కొంచెం ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. ఆన్సర్స్ ఇచ్చానిక్కడ. సో, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చూడండి. షీ డాస్ ఇంగ్లీష్ నౌ అంటే ఏంటి? షీ టీచ్ అని ఉంది కదా! ఇక్కడ ఏమొస్తది చూడండి. నౌ అని ఉంది కాబట్టి కంటిన్యూయస్‌లో రాయాలి మనం. అంటే షీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఓకేనా? ఇక్కడ చూడండి. ఐ డాష్ ఇన్ ఇండియా. ఐ లివ్ ఇన్ ఇండియా. లివ్ కానీ ఓకే. నెక్స్ట్ చూడండి. దే డాష్ ఫినిష్ ద వర్క్. ఆల్రెడీ అన్నాడు కాబట్టి ఏంటొస్తది? దే హావ్ ఫినిష్డ్ ద వర్క్ అనమాట. నెక్స్ట్ ఈ డాష్ ప్లే క్రికెట్ ఫర్ 2 అవర్స్ అని ఉంది. అంటే 2 అవర్స్ ఉంది. ఫర్ ఉంది కాబట్టి ఏం రాస్తారు? హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 అవర్స్ అనమాట. హావ్ ఫినిష్డ్ వర్క్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. సో, ఇవి ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ ఇస్తున్నాను. ఇవి చేయండి. ఇవి అంటే పక్కనే మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇవి మొత్తం మీరు సొంతంగా చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్స్ అనేవి రివీల్ చేసుకోండి. రైటో రాంగో చూడండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసి చక్కగా నేర్చుకోండి. డెఫినిట్‌గా లైక్ చేయండి. ఇంకొకరికి షేర్ చేయండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్‌కి సంబంధించి గాని, సోషల్‌కి సంబంధించిన గాని కంటెంట్ కావాలి అంటే డెఫినిట్‌గా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు చూడండి. థాంక్ యూ. ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అది చేసిన తర్వాత ఈ ఆన్సర్స్ అనేవి కరెక్టో కాదో చూసుకోండి. ఓకేనా? బాయ్.